ఆదికాండం 18వ అధ్యాయం యొక్క సారాంశం. ముగ్గురు అతిథుల రాక మరియు అబ్రహాము ఆతిథ్యం. మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము తన గుడారపు ద్వారమున కూర్చొని ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు ఆయనకు కనిపించారు. అబ్రహాము వారిని భగవంతుని స్వరూపాలుగా గుర్తించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆతిథ్యమిచ్చాడు. వారి కాళ్ళు కడిగి శారా చేత రొట్టెలు చేయించి ఒక మంచి దూడను కోయించి వారికి భోజనం వడ్డించాడు. దైవ దర్శనం. అబ్రహామును దర్శించిన ముగ్గురిలో ఒకరు స్వయంగా యెహోవా దేవుడు కాగా మిగిలిన ఇద్దరు దేవదూతలు. అబ్రహాము వినయం. దేవునితో మాట్లాడేటప్పుడు అబ్రహాము తన్ను తాను ధూళియు బూడిదయునైన నేను అని చెప్పుకుంటూ అత్యంత వినయాన్ని ప్రదర్శించాడు. ఇస్సాకు జనన ప్రకటన మరియు శారా నవ్వు. భోజనం చేసిన తర్వాత ఆ అతిథులు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నేను తప్పక నీ యొద్దకు తిరిగి వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు అని అబ్రహాముతో చెప్పారు. గుడారపు ద్వారం వెనుక ఉన్న శారా ఈ మాటలు విని తనకు మరియు తన భర్తకు వయసు పైబడినందున మనస్సులో నవ్వుకుంది. అప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అబ్రహామును ప్రశ్నించి శారాకు పుత్ర సంతానం కలగడం ఖాయమని స్పష్టం చేశారు. సొదొమ గొమొర్రాల నాశనం. ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ వైపు వెళ్లారు. సొదొమ గొమొర్రా పట్టణాల పాపం పండిపోవడంతో వాటిని నాశనం చేయాలనే తన సంకల్పాన్ని యెహోవా అబ్రహాముకు బయలుపరిచాడు. అప్పుడు అబ్రహాము యెహోవా ఎదుట నిలబడి ఆ పట్టణాలలో ఉండే నీతిమంతుల కోసం బ్రతిమిలాడాడు. దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ స్థలాన్ని క్షమించవా అని అబ్రహాము వేడుకున్నాడు. దేవుడు దానికి అంగీకరించగా అబ్రహాము క్రమంగా ఆ సంఖ్యను 45, 40, 30, 20 మరియు చివరికి 10 మందికి తగ్గించాడు. ఆ పట్టణంలో కనీసం 10 మంది నీతిమంతులు ఉన్న వారిని బట్టి ఆ మొత్తాన్ని నాశనం చేయనని దేవుడు అబ్రహాముకు మాటిచ్చాడు. స్నేహితునిగా దేవుడు తాను చేయబోయే కార్యాలను సొదొమ నాశనం అబ్రహాముకు దాచకూడదని దేవుడు అనుకోవడం ద్వారా అబ్రహాముకు దేవునితో ఉన్న ఆత్మీయ అనుబంధం మరియు ప్రత్యేక స్థానం కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం. ఇతరుల రక్షణ కోసం, ముఖ్యంగా సొదొమలో ఉన్న తన తమ్ముని కుమారుడైన లోతు కుటుంబం కోసం అబ్రహాము చేసిన ప్రార్థన బైబిల్లో ఒక గొప్ప మధ్యవర్తిత్వ ప్రార్థనకు మాదిరిగా నిలిచింది. అధ్యాయం యొక్క ముగింపు. అబ్రహాము ఆతిథ్యానికి మెచ్చి దేవుడు శారమ్మకు కుమారుడు పుడతాడని వాగ్దానం చేయడం మరియు సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం నుండి నీతిమంతులను రక్షించమని అబ్రహాము దేవుణ్ణి బ్రతిమాలడం ఈ అధ్యాయపు ముఖ్య విషయం.